సో ఈ వీడియో ఎ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఎప్పుడు లేనిది లేట్‌గా వచ్చిన కాలేజ్ గేట్‌లయితే ఏసేస్తున్నారు. ఇంకా బయటైతే చాలా దారుణంగా ఎండలో నించోబెడుతున్నారు. లాస్ట్ టైమ్ ఈ రూల్స్ పెట్టినందుకే మా వోళ్ళందరూ కలిపి స్ట్రైకులు చేశారనమాట. అంటే వాళ్ళు కాదులెండి. వాళ్ళ నా ఫ్యాన్స్ అనమాట. ఇంక తెలిసిందేగా వచ్చిందే లేటు. కానీ మనం ఎప్పుడు చూసినా లేట్‌గొచ్చినా లేటెస్ట్‌గా వత్తాం. అదేనమాట. ఎప్పుడు చూసినా నాకు ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ మాత్రం అస్సలు పడదు. ఈ జన్మకి పడతదో పడదా అన్నది కూడా డౌటే. ఇంక మీ అందరికీ ఉన్న డౌట్ ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఏం చేస్తాననే కదా! ఏ డే ఇన్ మై లైఫ్‌లో ఏం చేస్తాను అంటే నా ఊరు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మొత్తం చెప్తాను. నా కాలేజ్ మీకు ఆల్రెడీ ముందే తెలిసుంటది. సో ఇదిగోండి. ఎండాకాలం అయినా ఫ్యాన్లు పనిచేయట్లేదు. ఎండాకాలం ఫ్యాన్లు పనిచేయట్లేదు. అమ్మాయిల దగ్గర అయితే ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. అబ్బాయిలకి వచ్చిన కష్టాలు ఇవి. ఇంకా ఇప్పుడు మాకైతే ఫ్రీ పీరియడ్ దొరికింది. ఫ్రీ పీరియడ్‌లో అందరూ ఆడుకుంటారు. ఫ్రీ ఫైర్‌లు అందరూ ఆడుతున్నారు. ఆల్రెడీ ఆడుతున్నారు చూపిస్తా. అందరూ ఆడుకుంటూ నేను మాత్రం నోట్స్‌లు రాస్తున్నాం. నోట్స్‌లు. అందుకనే మేము బ్యాక్ బెంచర్స్ అయ్యాం. బ్యాక్ బెంచర్స్ కాదు బట్ ఫస్ట్ బెంచర్స్ కాదు మిడిల్ బెంచర్స్ బట్ కష్టపడి ఎలాగోలాగా పాస్ అవడానికి ట్రై చేస్తున్నాం. ఈ రోజు మా రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ వస్తే ఖచ్చితంగా మీకు చూపిస్తా నా రిజల్ట్ కాదులేండి మా వాళ్ళ రిజల్ట్ చూపిస్తా. సో లంచ్ పీరియడ్ ఇంకా సాయంత్రం ల్యాబ్ ఉందన్నమాట. ల్యాబ్ లో చాలా ఫన్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్. సాయంత్రం నేను ఏ జాబ్ చేస్తాను, నా వర్క్ ఏంటి, నా ఇన్కమ్ ఎలా సోర్స్ కూడా రివీల్ చేస్తాను. A few moments later. ఈరోజు మనం లంచ్ అయితే 4 బాక్సులు తెచ్చాం. 4 బాక్సుల్లో ఫుల్ చికెన్ బిర్యానీ అనమాట. తినేద్దాం. ఎన్నాళ్ళకి నాకు కల పండింది. కాలేజీలో చికెన్ బిర్యానీ చికెన్ తింటున్నాం. చిప్స్ అంటే వద్దు, చికెన్ బిర్యానీ ఉంది మన దగ్గర. సో చికెన్ బిర్యానీ తిని ఆనందం. తర్వాత కలుద్దాం. ఈవెంట్ కోఆర్డినేటర్ బాయ్. ఇప్పుడు లంచ్ పీరియడ్ అయితే అయిపోయింది. రెడ్డి బాయ్ అయితే కలిసాం. తొందరలోనే మంచి వీడియో చేయబోతున్నాం. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్లు, లైక్లు అన్ని ఫాలోలు కొడతారని ఆశిస్తున్నాం. వాష్రూమ్ వస్తుంది, దరిద్రంగా ఉంటుంది తెస్తే, అందుకని రిటర్న్ కొట్టుకొని వెళ్ళిపోతాం. బాయ్. ఇప్పుడు మొత్తం ల్యాబ్ అయితే అయిపోయింది. కిందకి వెళ్ళి బొచ్చట్లు పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ఇది కాలేజ్ జైలా అని మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే టైం అయితే అయిపోయింది. 3 o'clock మా పీరియడ్లు అన్నీ అయిపోతే 3:50 వరకు వదలరంట. సో అలా గేట్లు వేసే ఉంచుతున్నారు. ఇది మా కాలేజ్ పరిస్థితి. నాకు డౌటే తొందరలోనే రోడ్లు ఎక్కేస్తారండి మా వాళ్ళందరూ. ఇన్ని మంది కూటికి చేరారా. ఇప్పుడే జైలు నుంచి బయటకు రావడం అయితే జరిగింది. 2 సెన్సార్ మాటలు మాట్లాడుకుంటూ ఈ రోజు ఏం చదివాము అంటే డిబిఎంఎస్ పీరియడ్ లో ఎలాగ ఆడుకోవాలి, ఎలాగ చదువుకోవాలి, ఏంటి అన్ని చేసాం కానీ ఏం ఆడేటప్పుడే ఒక్క నోట్స్ కూడా ఉండదు. ఏం చదవలేదు. అదే మ్యాజిక్. ప్రతి రోజు అంతే ఆడేటప్పుడే మా టీమ్ కాదు, కాలేజే అంత. ఇందాక మీరు చూసారు కదా, అలాగే గేట్లు వేసి బంధిస్తారనమాట. మొన్నే న్యూస్ లోకి ఎక్కారు, మళ్ళీ న్యూస్ లోకి ఎక్కించుకోవడానికి ఈ చోట్ల మీరు ఇప్పుడు చూస్తున్న చోట్లనే స్ట్రైక్ చేశారు. చేయడానికి రెడీ అవుతున్నారు మన వాళ్ళు ఆల్రెడీ. ఎందుకంటే తెల్లారి అక్కడ గేట్ల ముందు నుంచోబెట్టేస్తున్నారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ లోకి వస్తుంది కాబట్టి తొందరలోనే స్ట్రైకులు జరిగే సిచ్యువేషన్లు, సమావేశాలు. అదే ఇది మీ దేవ్ వ్లాగ్స్ చెప్తున్న న్యూస్. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మళ్ళీ స్ట్రైకులు జరిగే పాసిబిలిటీలు ఉన్నాయి. చాలా దారుణంగా మళ్ళీ చేస్తున్నారు రోజు కూర్చొని మాట్లాడదు. అసలు ఏమైంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఏం చెప్పాలి చెప్పు. కాలేజ్ గురించి అన్నిట్లో తక్కువే, అన్ని వర్ష కాలేజ్. దాంట్లో కూర్చుందాం. 2 రోజులు స్ట్రైక్ చేస్తారు కదా. చిన్నపిల్ల బల్లి కోసం భయపడింది. ఏం చేస్తాం. బల్లి మీకు కూడా బల్లి అంటే భయం అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. తిట్టుకోకండి, పక్కనే ఉంది పాపం. తిట్టుకుంటారు. సిగ్గుపడుతుంది పాపం బల్లి అంటే. ఏరా బల్లి ఎదురా బల్లి తీస్తే మళ్ళీ అది జూ పార్క్ లో కూడా సేమ్ బల్లే, ఇక్కడ కూడా అదే బల్లి వేస్తే ఇంకా ఒక 10 అడుగులు దూరంకి వెళ్ళిపోయింది. 10 అడుగులు దూరంకి వెళ్ళిపోయింది. 20 minutes later.
సో ఇప్పుడు టైం వచ్చి 4:30 అయితే అలా అవుతుందన్నమాట. నేనైతే ర్యాపిడో వేసుకొని ఇంటికి వెళ్ళాలి. రోజు నా డైలీ రొటీన్ అదే అనమాట. సో ఒక స్టూడెంట్గా నాకే సిగ్గుపడట్లేదు, బట్ నా బైక్ ఎక్కడానికి చాలామంది భయపడతారు. సో రోజు మార్నింగ్ ఈవినింగ్ ర్యాపిడో వేసుకొని వెళ్తాను, జస్ట్ ఫర్ పెట్రోల్ అలవెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. తప్పేం లేదు, బట్ కొద్దిగా బాడీ అంతా అన్ఈజీగా ఉంటుంది ఇంటికి వెళ్ళేసరికి. తెల్లారి కాలేజ్కి వచ్చేసరికి కూడా సేమ్ ఇదిగోండి, మార్నింగ్ చూసిన ఇష్యూస్ మళ్ళీ మీరు రోజు చూస్తే మీకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. నాకైతే పర్సనల్గా చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. మీరు కూడా నాలాగా ఒక చిన్న స్టూడెంట్ అయ్యిండి ఇలా వర్క్ చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో చూద్దాం, మీరు కూడా ఏంటి ర్యాపిడో ఊబర్ వేస్తే నాకు కొద్దిగా సజెషన్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే నాకు ఈ మధ్యన కొద్దిగా టఫ్గా ఉంది, రైడ్స్ యాక్సెప్ట్ చేయడం కూడా కొద్దిగా ఉంది. తొందరలో పాడ్కాస్ట్ కూడా చేయాలనిపిస్తుంది, ర్యాపిడో డ్రైవర్స్ కష్టాలు ఎలా ఉంటాయని. నేను కాదు, స్పెషల్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకొని వచ్చి ర్యాపిడో ఎలాగా ఎంత కష్టపడ ఉంటుంది అనేది. బాస్కెట్బాల్ కాలేజ్లో ఆడుకోవచ్చు, ఇంకా బోల్డ్ అండ్ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, బట్ మనకి టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఎండలో దొబ్బేచ్చుకునే ఓపిక లేదు. సో సెన్సార్ పార్ట్ అది. బట్ కాలేజ్ అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఏముండదు. మన దరిద్రం అయితే ఇది అనమాట. తలుపులు వేస్తారు ఇలా 2 నిమిషాల్లో బయటకు వచ్చి రాగానే. సో ఇప్పుడే మనకైతే రైడ్ వచ్చింది. ఆ బ్రో తొందర రమ్మన్నారు. మొత్తానికైతే అవడ బైకులు లేవు, ఓన్లీ మన బైక్ ఇక్కడ ఒంటరి పక్షి నాలాగే పట్టుకెళ్ళి అతను పిక్ చేసుకొని మా ఇంటి దగ్గర అనమాట, మాధవదారి దగ్గర వచ్చింది రైడ్. ఆ రైడ్ అక్కడ కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దాన్ని కంటిన్యూ చేద్దాం. అప్పుడు మీకు ఒక కొత్త బిజినెస్ని చూపించబోతున్నాను. మా ఫ్రెండ్ ఎవరైతే పెట్టారంట, బట్ ఈరోజు షాప్ పెడితే అక్కడికి తీసుకొచ్చి మనం ఫ్రీగా బంద్ తిందాం. సో ఫైనల్లీ మనం అయితే మన ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇలా బండి పార్కింగ్ స్పేస్లో పెట్టేసి రేపు వాషింగ్కి ఇవ్వాలి. 1 నెల అవుతుంది లిటరల్లీ వాష్ చేసి బండి. చాలా అయితే చాలా డస్ట్ పట్టేసింది ఫుల్. ఇంకా హెల్మెట్ ఏం తీయలేదు అలా. సో వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్ అనమాట. సో మనం బయటకు వెళ్ళి మాట్లాడటం నాకైతే లిటరల్లీ 1 అవర్ అయితే పట్టింది. మా కాలేజ్ నుంచి మురళీనగర్ వరకు అయితే వచ్చింది. సో మా ఇంటి దాకా అయితే వచ్చింది ఆ రైడ్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. సో బయటకు వెళ్ళి మనం మాట్లాడదాం. సో డైలీ రొటీన్ అదే లేండి. గుర్తుపట్టారు కదా బ్రో, ఫేస్ కూడా అంతా మారిపోయింది, కొంచెం బాగాలేదు, జలుబు నాకు వచ్చేసింది కూడా ఆల్రెడీ ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం. మీకు చాలా ల్యాగ్ అనిపించాలి, లెంతీ అనిపించాలి, బట్ వీడియో లాస్ట్కి వచ్చేస్తుంది. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్, ఫాలోస్ ఎవ్రీథింగ్. ఓకే, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇస్తాం. ఆల్మోస్ట్ 8 అయితే అవుతుంది అనమాట. ఇక రోడ్డు ఎక్కిస్తాం. రోడ్డు ఎక్కిసిన తర్వాత మా బ్రదర్ అంతా ఇక్కడ ఉన్నారు. మా బ్రదర్ వాళ్ళ షాప్, ఆ లేడీస్ ఇగ్నోర్ చేయాలి. ఇక్కడైతే షాప్ పెట్టాం, అంటే మా బ్రో చోటు బాయ్ వాళ్ళ షాప్ అది. వైజాగ్లోనే నెంబర్ 1 లంచాలు జరిగే చోటు ఈ జూనియర్ కాలేజ్ ఎదురుగా పెట్టాం. కుదిరితే స్టూడెంట్స్ అందరూ వచ్చి టేస్ట్ చేయండి. నా పేరు చెప్తే బ్రో డిస్కౌంట్ ఏమవడు, ఫ్రీగా బర్రెలు తినడం అని మాత్రం కాదు, బట్ చాలా బాగుంటుంది. నాకు ఫ్రీగా టేస్ట్ చేయడానికి ఇచ్చారు. బట్ చూడండి వెనకాల ప్రమోషన్లు అయిపోతున్నాయి, తెచ్చి వేస్ట్ ఇది. సో మనం బ్యాక్గ్రౌండ్కి వస్తే లైట్ బాగాలేదు. ఇప్పటివరకు చెప్పేది ఏంటంటే, నన్ను కామెంట్లు వేసుకుంటున్నారు బ్రో నీతో డబ్బులు ఉన్నాయి, మంచి కెమెరా ఫోన్లు వాడుతున్నావు, మంచి ల్యాప్టాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు వాడుతున్నావు అని. 2 hours later. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయితే అయిపోతుంది అనమాట. సో చాలా లేట్ అయిపోయింది. అక్కడే చోటుబ్రాయితో కొత్త బిజినెస్ అయితే పెట్టారు. నేను అక్కడే ఉండిపోయాను లిటరల్లీ. ఏం వర్క్ ఉంటే అలా వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నా పని కూడా అయిపోయింది మధ్యలోనే. ఎడిటింగ్ చేయాలి, షార్ట్స్ ఎడిటింగ్ చేయాలి, బట్ అది మా మధ్యలోనే అయిపోయింది. నేను సరిగ్గా రికార్డ్ చేయలేకపోతున్నాను. సో యాక్చువల్లీ నా డైలీ రొటీన్ ఇలా ఉండేది కాదు మోస్ట్లీ. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ నేను జిమ్కి వెళ్ళేటప్పుడు నాకు ఈ సైడ్ షోల్డర్ రొటేటర్ కాఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దీనికి ఒక మజిల్ ఉంటుంది, అది కంప్లీట్గా టేర్ అయిపోయింది అనమాట. టేర్ అయిపోవడం వల్ల నేను వెయిట్స్ లిఫ్ట్ చేయలేను. ఈ యాంగిల్లో లిఫ్ట్ చేయలేను అనమాట నా హ్యాండ్ని. అది నాకు వచ్చిన ప్రాబ్లం. అప్పటి నుంచి జిమ్ అయితే మానేశాను. ఇంక జిమ్ ఏం లేదు, బాడీ మాత్రం అలాగే ఏదో కండిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వాకింగ్ చేస్తాను, ఏదైనా తిరిగేసి ఎయిర్ ఫోర్స్ అయ్యేసరికి సగంలో బాడీ వెయిట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మెయిన్గా చేసేది ఏంటంటే, నా ప్రీవియస్ వీడియో ఒక 1 మంత్కి ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. నాకు చాలా సిగ్గు అనిపించింది నా మీద నాకే. బట్ హోప్ యూ అండర్స్టాండ్ నా కష్టం అనేది. నేను అక్కడికి లైట్ వేసి మాట్లాడతా మా ఇంటి బాల్కనీలోకి. సో ఇప్పుడు మీకు తెలుస్తూ ఉండాలి. సో లాస్ట్ 1 మంత్లో అయితే నేను జూ వీడియో అయితే పోస్ట్ చేశాను. దట్ గివ్ మీ ఏ లాట్ ఆఫ్ రెస్పాన్స్. షార్ట్స్కి అయితే భారీగా వచ్చింది, బట్ లాంగ్ వీడియో ఖచ్చితంగా వీడియోలో వాచ్ చేయండి. ఇక్కడ వీడియో ఎన్కార్డ్స్లో కూడా పెడతాను. ఎందుకంటే ఆ వీడియో రెవెన్యూ కంప్లీట్గా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, అంటే మన వైజాగ్ జూకి కంప్లీట్గా రెవెన్యూ అయితే వెళ్ళిపోతుంది.
సో నేనే ఇవ్వబోతాను. అందులో మీకు రివీల్ చేసేస్తాను. బట్ 250 వ్యూస్ అనేవి రెవెన్యూ ఏమి జనరేట్ చేయదు. మీకు మాక్సిమం 10K టు 20, 30K ఎలాగైనా కొద్దిగా మీరే చేయాలి. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఫర్ ద ఎడిటింగ్ అండ్ షూటింగ్. చాలా ఫన్నీగా అయితే చేశాను. వీడియో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. మేక్ షూర్ యూ వాచ్ దట్ వీడియో. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అంటున్నారు కామెంట్స్లో తిడుతున్నారు, కామెంట్స్లో పొగుడుతున్నారు కూడా. తిట్టే కామెంట్స్ ఏంటంటే, నీకేంటి బ్రో డబ్బులు ఉన్నాయి, మంచి ఫోన్ ఉంది, అవన్నీ ఉన్నాయి, నీకు మంచి సెటప్ ఉంది, కెమెరా సెటప్స్ అన్నీ ఉన్నాయి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అన్నీ బాగా డబ్బులు రిచ్ క్యాండిడేట్ అంటున్నారు. బ్రో లిటరల్ నేను రిచ్ క్యాండిడేట్ కాదు. నేను నా వ్లాగ్స్, నా ఎడిటింగ్, పాడ్కాస్ట్ ఎడిటింగ్ కూడా సామ్సంగ్ S24 అల్ట్రాలోనే ఎడిట్ చేస్తాను అనమాట. అది నా ఫ్రెండ్స్కి చాలామంది తెలుసు. లిటరలీ 5 పాడ్కాస్ట్, సారీ, నేను సామ్సంగ్ ఫోన్ ఎడిట్ చేశానంటే దట్స్ సామ్సంగ్కి మొత్తం సెలెక్ట్ చేయాలి. ఇవిగో కొత్తగా సామ్సంగ్ S26 అల్ట్రా వచ్చింది. బట్ ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేక వల్ల నేను కొనుక్కోలేకపోతున్నాను. నేను తెలిసిందే కదా, నేనే ర్యాపిడ్ వేసి ఊబర్ వేసి ఈఎంఐలు కొన్ని కట్టుకోవాలి. సో దాని కష్టాలు మాకు తెలిస్తే కొద్దిగా ఇప్పుడు చెయ్యి కూడా లాగేస్తుంది. ఈ చేయి మీరు కానీ చూస్తే ఈ చేయితో ఎక్కువ నేను పట్టుకోలేను. ఎందుకంటే ఈ చెయ్యి నాకు చాలా డ్యామేజ్ ఉంది. నాకున్నది అదొక ప్రాబ్లం. అందరికీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బట్ తప్పదు. షో చూసారు కదా, చెమటలు కట్టేస్తున్నాయి. సో మార్నింగ్ అయితే డిఫరెంట్గా లెగిస్తాను. సో ఈవినింగ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఎక్కువ మాట్లాడతాను. మీకు కానీ ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇదో కంప్లీట్ ఫుల్ వ్లాగ్ అనమాట. కంప్లీట్గా రావాలనుకుంటే మేక్ షూర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలోనే మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. హోలీ వీడియోతోనే మీ ముందు ఉంటాను. సో ప్లీజ్, సో ఇది ఎక్కువ మాట్లాడుతూ ఏమనుకోకండి. ఇంట్లో అప్పటికి వెళ్ళిపోదాం. సో అది ఎక్కువ మాట్లాడితే ఏమనుకోకండి. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రికార్డ్ మై సెల్ఫ్ టుడే. ఇదనమాట ఫన్. బట్ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను కదా, కొద్ది బాడీ సహకరించట్లేదు. సో మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తొందరలోనే మంచి కంటెంట్ మీ ముందు గ్యారంటీ తీసుకొని వస్తాను. సో అదే అనమాట. తొందరలో ఇంకా మీ కింద నన్ను తిట్టాలన్నా అడగాలన్నా కింద కామెంట్ చేయండి. మీరు ఏది పడితే దాన్ని తీసుకోకండి. నా దగ్గర ఏం డబ్బులు లేవు, కోట్లు లేవు, ఏంటి లేవు. అన్నీ ఒక రీజన్ వల్ల నాకు అక్కడ వచ్చాయి. ఆ రీజన్ ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తొందరలోనే ఆ రీజన్ ఏంటో చెప్తా. ఓకే, బాయ్.